12 ఏళ్లుగా ఆ సీక్వెల్ గురించి చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు మేకర్స్ మాట్లాడింది లేదు. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా పేరున్న పుష్కర కాలంగా ఆ సీక్వెల్ వైపు వెళ్ళట్లేదు దర్శక నిర్మాతలు. కానీ సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది ఆ సినిమా. నేడో రేపో ఆ సీక్వెల్ వస్తుందంటున్నారు. పైగా ఆ నిర్మాణ సంస్థ కూడా జోరు పెంచేసింది. అంతగా ఊరిస్తున్న ఆ ఫ్రాంచైజీ ఏంటి? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధూమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 2004లో ధూమ్ తో మొదలైన ఈ యాక్షన్ డ్రామా 2013లో ధూమ్ 3 వరకు కొనసాగింది. ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, పార్ట్ 2లో హృతిక్ రోషన్, పార్ట్ 3లో ఆమీర్ ఖాన్ దొంగలుగా నటించారు. ఇప్పుడు ధూమ్ 4 గురించి చర్చ మొదలైంది. దీని ప్రీ ప్రొడక్షన్ షురు అయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్. 2013లో ఆమీర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ధూమ్ 3 తర్వాత మరో సీక్వెల్ రాలేదు. సాహో విడుదలైన కొత్తలో ప్రభాస్తో ధూమ్ 4 చేస్తారనే టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత అసలు ఈ సినిమా టాపికే రాలేదు. ఇప్పుడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ధూమ్ 4 చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్రహ్మాస్త్ర తర్వాత వార్ 2తో బిజీ అయ్యారు అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. దీని తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంటుందనుకుంటే సీన్ లోకి సడన్ గా ధూమ్ 4 వచ్చింది. రణబీర్ కపూర్ దొంగగా నటించనున్నట్టు తెలుస్తోంది. వార్ 2 విడుదల తర్వాత ధూమ్ 4 పై మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటున్నారు మేకర్స్. ధూమ్ 4 కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని యష్ రాజ్ ఫిల్మ్స్ భావించిన యానిమల్ తో రణబీర్ కపూర్ ఫామ్ లోకి రావడం, సయారాతో తమ బ్యానర్లోనూ బ్లాక్ బస్టర్ రావడం, వార్ 2 పై అంచనాలు భారీగా ఉండడంతో ఈ ఊపులోనే ధూమ్ 4ను ట్రెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇదే సరైన సమయంగా వాళ్లు భావిస్తున్నారు. మొత్తానికి పుష్కర కాలం తర్వాత ధూమ్ ఫ్రాంచైజీలో కదలికొచ్చింది.